గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం ఎన్నో విషయాలు వినడానికి ఇష్టపడతా ఉంటాం. లోకస్తమైన మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఎవరైనా వర్ణిస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్తో వింటూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని అదే ఇంట్రెస్ట్తో వింటూ ఉన్నామా? అదే ఇష్టంతో వింటూ ఉన్నామా? విని గ్రహించగలుగుతా ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, వాక్య ప్రకారం జీవిస్తారో, వాళ్ళ హృదయాన్ని దేవుడు గొప్ప సమాధానంతో నింపుతాడంట. ఆయన స్వరము వింటే నీకు మేలు, ఆయన స్వరము వింటే నీకు ఆశీర్వాదము, ఆయన స్వరము వింటే నీకు నెమ్మది కలుగుతుంది. అయితే దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని మనం వినాలా. చాలాసార్లు వాక్యం ఎవరైనా చెప్తా ఉంటే చెవిటి వారిగా యాక్ట్ చేస్తూ ఉంటాం, విన్నట్టు ఉంటాం. ఇది నాకు కాదులే అని అనుకుంటా ఉంటాం. బట్ నో, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన జీవితాలు అద్దంలో చూసుకున్నట్టు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన తప్పులు సరిదిద్దుతున్నప్పుడు, మనం చేసేవి ఏదైనా ఇది తప్పని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిస్తున్నప్పుడు వాటిని మనం మార్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు అనే చిన్న బాబు దేవుని స్వరం విన్నాడు. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు ఆయన లోబడ్డాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో సమూయేలు గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. రాబో దినాల్లో ఆయనను దేవుడు ఒక గొప్ప నాయకునిగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా, ఒక గొప్ప యాజకునిగా దేవుడు ఆయనను బ్లెస్ చేశాడు. అయితే ఈరోజు మనం కూడా ఒకవేళ దేవుని స్వరాన్ని వింటే, దేవుని వాక్యాన్ని వింటే, వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడితే, ఆయన స్వరానికి చెవి యొగ్గి, అవును ప్రవ్వా నేనున్నాను, నేను ఈ మాట వింటాను అనే నిర్ణయం నువ్వు తీసుకుంటే, సమూయేలును హెచ్చించిన దేవుడు, సమూయేలును ఆశీర్వదించిన దేవుడు, సమూయేలును అనేకులకు బ్లెస్సింగ్గా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా మన చుట్టూ ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు అటి కృప మీ అందరికీ దయచేయను గాక. వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. హల్లెలూయా. శిష్యులు ఏ విధంగా అయితే ఆ యొక్క బోధకుని మాట వింటారో అదే విధంగా ప్రతిరోజు వినడానికి ఆయన మనకు బుద్ధి పుట్టిస్తూ ఉన్నాడంట. ఆయనైతే మనకు బుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు, కానీ మనలో ఇష్టం ఉందా, మనలో కోరిక ఉందా దేవుని వాక్యం వినాలని? సో ఆయన బుద్ధి పుట్టించినప్పుడు మనము ఆ మాటకు చెవి యొగ్గితే, దేవుని వాక్యానికి చెవి యొగ్గితే గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి లోకపరమైన మాటలు వినడం కంటే దేవుని స్వరాన్ని విందాం, దేవుని వాక్యాన్ని విందాం, దాని ద్వారా గొప్పగా దీవింపబడదాం. గాడ్ బ్లెస్ యూ.